Anyone, please let me confirm. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఓబి కస్టమర్ ఇన్వాయిస్ సార్. హ్మ్. కస్టమర్ ఇన్వాయిస్ లో యాక్చువల్లీ మేము అక్కడ నెంబర్ ఆఫ్ రేంజ్ 18 ఉంది, బట్ మీరు 02 అని చెప్పారు. బ్రదర్ ఒక్కొక్క సర్వర్ లో ఒకలా ఉంటుంది. అన్నిట్లో సేమ్ నెంబర్ ఉండదు. అదే సార్. ఓకే ఓకే అదే. ఓకే అయితే నేను మీరు చెప్పినట్టు దాన్ని 18 ప్లస్ లో రీప్లేస్ చేసి 02 అని ఎంటర్ చేశాను. ఓకే, సర్వర్ కదా, అన్నిటికీ సేమ్ నెంబర్ ఉండదు. ఓకే, ఓకే సార్. జస్ట్ మనం చేసేదంతా ఓకే ప్రాక్టీస్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్ అనుకోండి. ఓకే ఓకే, దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఓకే ఒకలా ఉంటాయి. బట్ మనం అక్కడ ఏదైతే ఉందో అదే ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏమి రాదు. ఓకేనా? ఓకే సార్. యా, డన్ గైస్. నిన్నటి క్లాస్ లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ బేసిక్ అన్నమాట, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు ఎలా ఏ విధంగా దీన్ని ఉపయోగించడం అనేది టుడే క్లాస్ లో మనం థియరీ అండ్ కాన్ఫిగరేషన్ ని క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, ఇవి మూడు చేశామంటే ఆటోమేటిక్ గా అన్ని కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇంకా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు అనమాట. ఈ మూడు అన్ని బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. స్మాల్ డెఫినేషన్: ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి is a group of GL accounts that controls the name of general GL master, number of GL master, and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఓకే, ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో టోటల్ గా జిఎల్స్ అంటే జనరల్ లెడ్జర్ అంట. జనరల్ జిఎల్ మాస్టర్ డేటా అంటే మనకి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్, లయబిలిటీస్, ఇవన్నీ జిఎల్స్ ని మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో క్రియేట్ చేస్తాం. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేయాలంటే వాటికి నెంబర్ రేంజెస్ కూడా అవసరం. సో తర్వాత కంపెనీ కోడ్ కూడా అసైన్ చేయడం అవసరం. ఇవన్నీ కూడా ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. ఓకే, దీనికి సంబంధించిన టీ కోడ్స్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ ఇన్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4, రిటర్న్ ఎర్నింగ్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41. ఇక్కడ టూ టూ డిజిట్ డబుల్ నెంబర్ న్యూమరికల్ నెంబర్ తో డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి లో ఉంటుంది. పోస్టింగ్ కి refers to a double digit numeric key that is defined to control the entry process of document line items in an FI transaction. This line item is a debit or credit entry account types. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా OB41 లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో వస్తాయి, OB41 లో కూడా ఎర్రర్స్ వస్తాయి అనమాట. డెబిట్ ఆర్ క్రెడిట్ ఎంట్రీ అని చెప్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఈ మూడు అనమాట. ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. ద అకౌంట్స్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి either expense or revenue accounts, and the information is shared by finance as well as controlling models. ఇప్పుడు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన బిజినెస్ లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి నెంబర్ రేంజెస్ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేసుకోవాలి. వాటికి రిలేటెడ్ గా దీన్ని మనం రెవెన్యూస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ, బట్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ద్వారా మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ ఉండాలా, 10 డిజిట్ నెంబర్ ఉండాలా, అంటే 5 zeros 1, 5 zeros 2, 5 zeros 3, అట్లా మనం ఎక్స్పెన్సెస్ మాక్సిమం 10,000 ఉండొచ్చు. రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్, ఇలా నెంబరింగ్ ఉంటాయి మనకి. 100 వరకు ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 500 కూడా ఉండొచ్చు ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఓకే, ఇదే నెంబర్ రేంజ్ మళ్ళీ కంట్రోలింగ్ కూడా లింక్ అవుతుంది. అది ఫర్దర్ మీకు తెలుస్తుంది. ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ది ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ అట్ ది కార్పొరేట్.
ఓకే. ఇవేంటంటే మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండీ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్&డి డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి. ఇలా అన్నిటిని కలిపి ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే. సో తర్వాత డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, కంపెనీస్ అయినా కావచ్చు. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. మన ఇండియాది ఒక రకంగా ఉంటది. అదర్ కంట్రీస్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ వేరు ఉంటాయి. మన ఇండియా ఫైనాన్షియల్ వేరు ఉంటాయి. వాళ్ళకి రిలేటెడ్ గా వాళ్ళ యొక్క కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళకి రిలేటెడ్ గా వాళ్ళు చేసుకోవాలి. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. హౌ టు అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి. ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కంపెనీ కోడ్. ఓకే. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి. ఓబిడి4. ఇక్కడ సగ్రిగేటింగ్ అండ్ గ్రూపింగ్ చేసుకోవాలి. అంటే 1 నుంచి 500 వరకు కరెంట్ అసెట్స్ అని, 501 నుంచి 1000 వరకు కరెంట్ లయబిలిటీస్ అని, 1001 నుంచి 1500 వరకు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అని, 1501 నుంచి 2000 వరకు ఓకే మనకి ఇన్కమ్స్ అని ఇలా నెంబర్ ఏం చేస్తూ 6 డిజిట్ అయినా 10 డిజిట్ అయినా సెటప్ చేస్తాం ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఇన్ ఏసీపీలో ఓబిడి4 లో వీటిని చేస్తాం. సో తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ ఓబి53. So retained earnings is used to carry forward the balance from one fiscal year to the next fiscal year. You can assign a retained earning account to each profit and loss account in the COI to automatically carry forward the balance to the next fiscal year. ఓల్డ్ ఫిజికల్ ఇయర్ నుంచి న్యూ ఫిజికల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది రిటైన్ ఎర్నింగ్స్ అంటాం ఇది. ఇక తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00లో మనము టోటల్ గా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, లయబిలిటీస్, అసెట్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ ప్లేస్ లో క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి అడ్మిన్ ఎక్స్పెన్సెస్. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా ప్రతి మంత్ ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీగా జరుగుతాయి. సో బిజినెస్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. బిజినెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి. ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వెళ్తాము. ఆఫీస్ పని మీద టెలిఫోన్ బిల్స్ ఉంటాయి. ఇంకా పోస్టేజ్ ఉంటుంది. స్టేషనరీ ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. డిప్రిసియేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి మంత్లీ కంటిన్యూగా జరుగుతాయి. వీటన్నిటిని మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ లో తీసుకోవాలి. తర్వాత అదర్ ఇన్కమ్స్. మన బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్. సో మనం ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో ఒక 1 lakh ఇచ్చాం. ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తాం. సో 1 lakh వేస్తాం 1,50,000 అయింది. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి మనకి 1 lakh మనం పర్చేజ్ చేసాం. 80,000 వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు మనకి 20,000 డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్డ్. ఎక్కడైనా కమిషన్స్ కి మనం పనిచేస్తూ ఉంటాం. కమిషన్స్ మనకు వచ్చాయి. కమిషన్స్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్. ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ అదర్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. సో ఇవన్నీ ఏంటి ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొంది ఉండాలి. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. వాటిని ఫిక్స్డ్ అసెట్స్. అమ్మడం కోసం కాదు మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. కరెంట్ లయబిలిటీస్. మనం ఎవరికైనా పే చేయాల్సిన అమౌంట్స్ ఉంటే వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్. వీటన్నిటిని కరెంట్ లయబిలిటీస్ అంటాం. తర్వాత కరెంట్ అసెట్స్. ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ జిఎల్స్ ని మనం సెటప్ చేయాలి, క్రియేషన్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. ఓకే. సో ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. OB41. OB41 ప్రీ డిఫైన్డ్ గా ఉంటది. ఇలా 2 digit నెంబర్ తో ఉంటది. చూడండి.
డెబిట్ కస్టమర్, పేమెంట్ డిఫరెన్సెస్, అదర్ క్లియరింగ్, పేమెంట్ క్లియరింగ్, ఓకే, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, కస్టమర్ ఇన్వాయిస్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. దీంట్లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏ విధంగా అయితే ఉందో దీంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13/N OB13 న్యూ ఎంట్రీస్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మన కంపెనీ ఇది యాసుసా, యాసు 1 ఇస్తున్నాం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాసస్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ 6, మాక్సిమం 6 డిజిట్స్ ఎనఫ్. 10 డిజిట్ అయినా పెట్టుకోవచ్చు. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. మాక్సిమం మాన్యువల్ క్రియేషన్, అదే S/4HANA అయితే ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఓకే, సేవ్ చేయండి. షార్ట్ టెక్స్ట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. తర్వాత నెక్స్ట్ యాసు 2, ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సేవ్. యాసు 3, వీటిని క్రియేట్ చేయడం రాసుకోవాలి. సో తర్వాత అసైన్ కంపెనీ, గో టు కంపెనీ OB62/N OB62. పొజిషన్, కంపెనీ కోడ్, యాసస్, యాసు 1, యాసు కంట్రీ కదా, యాసు 3. సేవ్ చేయాలి. నెక్స్ట్ OBD4/N OBD4. ఓకే, ఇక్కడ చూడండి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, మనం వాటికి రిలేటెడ్ గా తీసుకోవాలి. కొంచెం కిందికి వచ్చేయండి. చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 4,01,000 తో స్టార్ట్ అయింది, 4,100,000 కి ఎండ్ అయింది. అంటే ఒక 100 జిఎల్స్ మనం చేయొచ్చు. ఓకేనా, 4,01,000 అంటే రెంట్, 4,02,000 అంటే శాలరీస్, 4,03,000 అంటే టెలిఫోన్ బిల్లు, ఇలాగా. తర్వాత కరెంట్ అసెట్స్ సేమ్ నెంబర్ ఉండకూడదు. 2,01,000 తో స్టార్ట్ అయింది, 2,100,000 కి ఎండ్ అయింది. కరెంట్ లైబిలిటీస్ 1,02,01 తో స్టార్ట్ అయింది, 1,03,000 కి ఎండ్ అయింది. ఓకే, సో తర్వాత సేల్స్ 3,01,000 తో స్టార్ట్ అయింది, 3,100,000 కి ఎండ్ అయింది. సో తర్వాత నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ చూద్దాం. అదర్ ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కూడా తీసుకోవాలి. చూడండి, సేమ్ నెంబర్, అదే నెంబర్ ఉంది, అదే నెంబర్ ఎండ్ అయింది. సో ఇది మనకు అవసరం లేదు, వేరే తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ 2,03,01 తో స్టార్ట్ అయింది, 2,04,00,000 కి ఎండ్ అయింది. సో తర్వాత నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ 3,03,01 తో స్టార్ట్ అయింది, 3,100,000 కి ఎండ్ అయింది, 4,00,000 కి ఎండ్ అయింది. మ్యూట్లో పెట్టుకోండి, డౌట్ వస్తే ఓపెన్ చేసి మాట్లాడండి. వీటిని
కాపీ యాజ్. చూడండి ఏ నెంబర్ కూడా సేమ్ నెంబర్ తో లేదు, వేరు వేరుగా ఉన్నాయి. ఇవి కరెక్ట్ గా మీరు ప్రాపర్ గా ఇచ్చుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ 1. ఓకే. ఓకే, ఎంటర్ ఇవ్వండి. సేవ్. నెక్స్ట్ OB53. మీకు పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ ప్రకారంగా చేస్తూ రావచ్చు, ప్రాబ్లం లేదు. రిటైర్ ఎర్నింగ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ 1. ఇక్కడ ఎక్స్ అని ఇవ్వండి. 100. సో క్యారీ ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. ఇది ప్రీ డిఫైన్డ్. ఈ నెంబర్ ఇచ్చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్. /N/FS00. ఇప్పుడు చూడండి, వాల్మార్ట్ నాది ఓల్డ్ కంపెనీ. ఇప్పుడు ఈ న్యూ కంపెనీకి మనం మారాలి. చూడండి ఒకసారి ఎలా వస్తాయో. ఇలా వీటన్నిటిని ఇలా క్రియేషన్ చేసుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు ఇది వేరే కంపెనీలో మనం ఉన్నాం. ఇప్పుడు మన కంపెనీకి రావాలి, యాసూస్ కంపెనీకి రావాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటది. మనం ఇలా కూడా దీన్ని మార్చుకోవచ్చు, డ్రాగ్ చేయొచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే హైరార్సీ డిస్ప్లే, డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ, ఇది క్లిక్ చేసామంటే ఈ ఫార్మాట్ రాదు. ఒకసారి రిఫ్రెష్ చేయండి. /N/FS00. చూసారా ఫార్మాట్ మారింది. ఓకే. ఇప్పుడు ఈ ఫార్మాట్ లో నుంచి మనం క్రియేషన్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనం చూస్తే OB D4 లోకి వెళ్దాం. OB D4 లో మనకి ఎక్స్పెన్సెస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? ఈ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనేది ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో మనం చూడాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా, OB D4 లోకి వెళ్తున్నా, పొజిషన్ లోకి వెళ్తున్నా, యాసు 1. 4,01,000 తో స్టార్ట్ అయింది. 4,01,000 తో స్టార్ట్ అయ్యి 4,100,000 కి ఎండ్ అయింది. ఓకే. ఇక్కడ 4,01,000 ఇవ్వండి. ఇక్కడ వాల్మార్ట్ తీసేసి మన కంపెనీ పెట్టండి, యాసూస్. ఇక్కడ క్రియేట్. ఇప్పుడు మనం ఇక్కడ OB D4 లో ఏవైతే చేసుకున్నామో ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? ఈ ప్లేస్ లోకి వస్తాయి. అకౌంట్ గ్రూప్ వచ్చాయి. ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, సేల్స్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? OB D4 లో ఉన్నాయి. ఈ OB D4 లో ఉండేటివి ఏవైతే ఉంటాయో అకౌంట్ గ్రూప్స్, అవి ఈ ప్లేస్ లోకి వస్తాయి. ఇప్పుడు రెంట్ అనే జిఎల్ని నేను చేయాలి. రెంట్ అనేది ఏదాని అండర్ గ్రూప్ వస్తుంది? ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కి వస్తుంది. సో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి. ఓకే. అసెట్స్, లయబిలిటీస్ ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్ కి వస్తుందా? చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఎక్కడికి వస్తాయి? చెప్పండి మా. ప్రాఫిట్ అండ్ లాస్. PL అకౌంట్. వెరీ గుడ్.
ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ అయితే బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోవాలి. ఇక్కడ రెంట్ అకౌంట్ అని చేస్తుంది. సో షార్ట్ టెక్స్ట్, జిఎల్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్. తర్వాత కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ ప్రజెంట్ అయితే ఇండియా కాబట్టి ఐఎన్ఆర్. ఈ రిమైనింగ్ అన్ని కూడా అవసరం వచ్చినప్పుడు తీసుకుంటారు. కొంచెం కిందికి వచ్చేది లైన్ ఐటెం డిస్ప్లే, దీన్ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ కి అంటే ఏంటంటే మనము జిఎల్ పోస్టింగ్ చేస్తాం కదా, డేట్ మంత్ ఇయర్ రావడానికి. ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క దానికి ఒకటి తీసుకుంటాం. వెండర్కి ఒకటి, కస్టమర్కి ఒకటి. ప్రజెంట్ మనకు 001 అన్నిటికీ సింక్ అవుతుంది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, మీకు చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎస్ ని కంట్రోల్ చేస్తాయి అనేసి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, దీన్ని డ్రాగ్ చేస్తే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. జనరల్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది G001. సో కాస్ట్ అకౌంట్స్ కి సపరేట్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. G001 సెలెక్ట్ చేయండి. ఓకే, టైప్ అండ్ డిస్క్రిప్షన్ సేవ్ చేయండి. డేటా సేవ్డ్ ఒకటి కంప్లీట్ అయిందా? నెక్స్ట్ 4,01 అయిపోయింది. ఇప్పుడు 4,02 పెట్టండి. 4,02 పెట్టేసి క్రియేట్ ఇవ్వండి. సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సాలరీస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ డేటా ఐఎన్ఆర్, లైన్ ఐటెం డిస్ప్లే. మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, కాపీ పేస్ట్ చేయొచ్చు. చూపిస్తా. G001 టైప్ అండ్ డిస్క్రిప్షన్ సేవ్. సో ఇప్పుడు ఈ విధంగా అయితే చేసామో ఈ డేటా అనేది సైడ్కి వచ్చేస్తే ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసామో ఈ పక్క కనపడతాయి లెఫ్ట్ సైడ్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, సెట్టింగ్స్కి వెళ్ళి హైలైట్స్ డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ, దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇప్పుడు ఫార్మాట్ మారుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. /FS00 వచ్చాయా? నా వాల్మార్ట్ కంపెనీ వెళ్ళిపోయి ఇప్పుడు యాసెస్ కంపెనీ వచ్చిందా చూడండి. ఓకే, దీని ఇలా ఫ్రంట్ కి మూవ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే సాలరీస్ ని మనం ప్రతిసారి కాపీ పేస్ట్ చేయొచ్చు. ప్రతిసారి అన్ని చేయకుండా జస్ట్ షార్ట్ టెక్స్ట్ మారిస్తే చాలు. ఇక్కడ చూడండి, కాపీ. ఇప్పుడు 2 ఉంది, 2 అయిపోయింది కదా, 3 తీసుకోండి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు అవి చేయొచ్చు. ఇక్కడ కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేవ్. అంటే ఇంక రిమైనింగ్ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అవన్నీ కాపీ అయిపోయి ఉంటాయి. మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ మార్చుకుంటే చాలు. 3 అయిపోయిందా? 4 తీసుకోండి. ఇక్కడ జస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇలా చేయొచ్చు. మళ్ళా మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా అయినా కాపీ చేయొచ్చు. రెండు రకాలుగా పైన అయినా చేయొచ్చు, కింద అయినా ఇవ్వచ్చు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇలా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద అన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్
అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? OBD4 లో చూడండి, 3,03,01తో స్టార్ట్ అయింది. ఓకే, ఇన్కమ్స్ చేద్దాం ఇప్పుడు దీన్నే కాపీ చేయండి. ఇక్కడ జిఎల్ నెంబర్ తీసేసి ఆ నెంబర్ ఇవ్వండి, 3,03,01. Ctrl+C. ఓకే, అంటే ఇప్పుడు పర్చేజ్ అనే జిఎల్ నెంబర్కి దాని రెఫరెన్స్తో మనము అదర్ ఇన్కమ్స్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్కమ్స్ కూడా ఇలా మార్చాలి ఫార్మాట్. అదర్ ఇన్కమ్స్ అవి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ లోనే వస్తాయమ్మా. పర్చేజ్ అకౌంట్ తీసేసి రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. Ctrl+C, Ctrl+V. సేవ్. మళ్ళీ కాపీ చేయండి, 1 తీసేసి 2 ఇవ్వండి. డిస్కౌంట్ రిసీవ్డ్. సేవ్. మళ్ళీ కాపీ. కమిషన్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్. ఇలా అదర్ ఇన్కమ్స్ కింద తీసుకున్నాం. నెక్స్ట్, ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? OBD4 లో చూడండి, 2,03,01తో స్టార్ట్ అయింది. అసెట్స్ కదమ్మా, అప్పుడు ఏ దాంట్లోకి వస్తాం మనం? ఫిక్స్డ్ అసెట్స్ లోకి వస్తాం. అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ లా ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ సార్. బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్. ఎస్. సో ఫర్నిచర్, Ctrl+C, Ctrl+V. సేవ్ చేసేయండి. ఇంకా మిగతా వాటితో అవసరం లేదు, కాపీ చేసాం మనం. వచ్చాయా ఫిక్స్డ్ అసెట్స్? మళ్ళీ కాపీ. మెషినరీ,
నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రా మెటీరియల్. ఓబిడి లో చూడండి కరెంట్ అసెట్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? 2,01,000. కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ ఒకటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. రా మెటీరియల్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ఇలాగా మీరు అన్ని చేయొచ్చు. సేల్స్ ఉంటది. సేల్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? 3,01,000 తో స్టార్ట్ అయింది. సేల్స్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇలా అమ్మా. ఈ విధంగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది చేయాలి. ఫ్రమ్ టుమారో జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? యా. వినోద్, ఎఫ్నిసా, ఎనీ డౌట్స్ మా?